అభివృద్ధి పరంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు వచ్చేటప్పుడు సిద్దిపేట, ఒకప్పుడు సిద్దిపేట ఎట్లుండే, ఇప్పుడు సిద్దిపేట ఎట్లుంది. ఇప్పుడు సిద్దిపేటలో కూడా చాలా ఇప్పుడు హాస్పిటల్ కానీ, వైద్య కళాశాలలు కానీ, మళ్ళీ పోతే రోడ్లు కానీ, మళ్ళీ ఇప్పుడు కొత్త కట్టిన బస్ స్టాండ్ కానీ ఇక్కడనే అభివృద్ధి మనకు కనబడుతుంది. ఇంకా మనం ఎక్కడో పోని అవసరం లేదు. మనకి సిద్దిపేటకు ఈ ఈ కాన్స్టెన్సీకి ఒక కుటుంబానికి అన్నగా, అలాగే వాళ్ళ ఒక కుటుంబ సభ్యునిగా పనిచేసే మా నాయకునికి 1,50,000 మెజార్టీతో మేము సిద్దిపేటలో గెలిపించుకోబోతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న అభ్యర్థులు అందరూ గెలవాలని పోరాడుతుంటే ఇక్కడ డిపాజిట్ల కొరకు కొట్లాడే రోజు ఇప్పుడు ఈ సిద్దిపేట ఎన్నికలని మనకు హరీష్ అన్న అభివృద్ధి చూపెడుతుంది. అందుకు మేము కూడా యువత ముందుకొచ్చి ఇంకా కూడా ఈ హరీష్ అన్నకు ఇంకెంత చేసినా మాకు తక్కువనే. ఈ 1,50,000 కాకుండా ఇంకా అన్న గురించి ఇంకొక ఇప్పుడు 24 గంటలు కూడా అన్న గురించి ఆలోచించే వ్యక్తులంగా మేము యువత కూడా సిద్దిపేట కూడా ఆలోచిస్తూ ఉంది. ఇంత మంచి నాయకునికి మాకు సపోర్టు ఉన్నాడంటే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ పక్కపంటి ఒకటి కంపెనీ అందులో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి ప్రైవేట్గా. రాను సిద్దిపేట ఎంతో అభివృద్ధి క్షేత్రంగా మనకు కేంద్రంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందుకు మేము హరీష్ అన్నని గెలిపించుకుంటాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న. వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. మొత్తం 90% పనులు అయిపోయినాయి. కేసీఆర్ ఇంకోటి కేసీఆర్ ఎందుకంటే మా సిద్దిపేట అభివృద్ధి అయింది. చుట్టుపక్కల విలేజ్లో పంట పోతే కూడా ఆ డాంబాల్ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ పడ్డాయి. పచ్చని పొలాలు కూడా ఉన్నాయి. వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డైలీ వాటర్ వస్తున్నాయి. ఇప్పుడున్న కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? హరీష్ రావు. హరీష్ రావు ఎలా చేస్తారు? ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు? బాగుంటుంది. మీరు ఒకసారి సిద్దిపేట మొత్తం తిరగండి, ఆయన పనులన్నీ ఏర్పడతాయి. ఆయన అంటే మాకేం అంత అది లేదు, కానీ పనులను చూస్తే మాత్రం హరీష్ రావు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఇక్కడ? మరి హరీష్ రావు వెళ్తాడు. హరీష్ రావు గారు 100%. దేనికి? పనులు మంచిగా చేస్తున్నాడు కదండి. పనులు మంచిగా చేస్తున్నాడు. మాకు మంచి జరుగుతుంది. ఓకే. మాకైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? మాకు అంత ఆలోచన లేదండి. ప్రస్తుతానికి హరీష్ రావు ఓకే. హరీష్ రావు గారు మళ్ళీ కేసీఆర్ వస్తారంట. కేసీఆర్ పక్క. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకు కేసీఆర్ మళ్ళీ తెలంగాణకి? దేనికి? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరితో కాదు. ఇప్పుడున్న ప్రాజెక్టులు కానీ, ఇప్పుడున్న ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చినవి ఉంటాయి కదా, పథకాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. రెండు కాన్స్టిట్యూన్సీలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరేంటి? ఇక్కడ హరీష్ రావు. ఎలా చేస్తున్నాడు ఆయన వ్యక్తిగతంగా అయితే బాగానే ఉన్నాడు. సదుపాయాలు అన్నీ అందిస్తున్నాడా? బాగానే చేస్తాడు. కాంగ్రెస్ అధికారంకి వస్తుంది అంటే దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ వస్తే దానికి బలమైన నాయకుడు కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళతో కాదు. ఉన్న విధానంలో ఉన్నది ఏంటంటే వాళ్ళకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అది లేదు. అది సో మళ్ళీ కేసీఆర్ వస్తారంటారు? కేసీఆర్. ఓకే. ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంది? ఇక నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సీఎం మన కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకు కేసీఆర్? మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలంటే ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన వల్లనే. ఎన్ని రోజుల నుంచో వాటర్ లేకుండే, వాటర్ ప్రాబ్లం ఉండే, కరెంట్ ప్రాబ్లం ఉండే, అన్ని విధాలుగా ప్రాబ్లం ఉండే. ఆయన వచ్చి సాల్వ్ చేసిండు. ఒకటి ఏంటంటే చేసేది ఏంటంటే పింఛన్లు ఇచ్చి సోమరిపోతులను తయారు చేస్తాం పబ్లిక్లను. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే అంతగానం ఇచ్చేది కానే కాదు. ఎందుకు ఏదో ఇవ్వడం అనే వద్దనేది కాదు, కానీ 1000 ఇస్తుంటే మళ్ళీ మన గవర్నమెంట్కే కదా బడ్జెట్ అనేది అప్పులు అయ్యేది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మస్తు చేసిండు. ఒకటి కాదు, ముచ్చడు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన వచ్చినాక ఆయన తప్పు చేయలే. ఆయన అన్నీ మంచిగా చేస్తుండు. కానీ ఏంటంటే చదువుకు, విద్యకు, వైద్యానికి దీని గురించి ఇస్తుంటే బాగా అనిపిస్తుంది. ఈ దళిత బంధువులు అని అవన్నీ ఇస్తుండు. అవి ఎంతమందికి ఇస్తుండు? బీసీ బంధాన్ని పెట్టిండు, కొంతమందికి ఇస్తుండు, కొంతమందికి ఈయనే ఇవ్వాలి. ఇంతవరకు ఉన్న పథకాలన్నీ మంచివేనా? ఆయన పెట్టిన పథకాలు పథకాలన్నీ పెట్టినాయని మంచియే, ప్రజలకు ఉపయోగపడేటివే. కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తేనే బాగుంటుంది. అట్లా లిమిటెడ్. ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు ఇక్కడ? ఆయన పేరేంటి? మన హరీష్ రావు గారు బాగా చేస్తుండే ఇక్కడ. ఆయనకు ఓటమి అనేది లేదు. ఆయన ఉన్నంత వరకు ఆయననే ఇక్కడ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటారు, దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ వచ్చేది ఏముంది? ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసిర్రు. ఏం చేసిర్రు? ఏం చేయలే. ఇస్తా అంటే చేసేరు కానీ ఇస్తా అన్నారు, కానీ ఇచ్చేటి ఏం లేదు. చూసినట్లయితే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తుంది, అధికారంకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఏమో, అది గ్యారంటీ లేదు. మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా మన హరీష్ అన్ననే గెలుస్తాడు. మళ్ళీ సీఎంగా ఇక్కడ సీఎంగా కూడా మన కేసీఆర్ గారే వస్తాడు.
కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ గారు ఇప్పుడున్న కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇక్కడ హరీష్ రావు ఎలా చేస్తున్నారు ఆయన? వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు? బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. సదుపాయాలు అన్నీ అందిస్తాడా? అన్నీ అందిస్తాడు, ఏ లోటు లేకుండా సిద్దిపేటలో ఎందుకు అలా అంత నమ్మకం ఏంటి? ఏ లోటు లేకుండా చూస్తున్నాడా? చేస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకం మనకు. కళ్ళ ముందే చూస్తున్నారా? చూస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింది అంటున్నారు అధికారంలోకి. ఏ అస్సలు రాదు, కాంగ్రెస్ అస్సలు రాదు, రాదు. రాదు. బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది అంటారు, దాని గురించి ఏమంటారు? ఏ చేసినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం. కేసీఆర్ గారే సీఎం పక్కాది 100%. వాళ్ళు అట్లా పనులు చేసింది కాబట్టి వాళ్ళు వస్తారు. సో మళ్ళీ ఆయన వస్తారు. వస్తారు. ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంది? మళ్ళీ కేసీఆర్ అయితే బాగుంటుంది. ఎందుకమ్మా కేసీఆర్ మళ్ళీ? బీడీలు చేస్తా పింఛన్ వేస్తాడు కాబట్టి అన్ని అందుతున్నాయి. నల్లలు గిల్లలు అన్ని బాగానే వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎవరమ్మా? హర్షి సాయి గారు ఉన్నారు కదా, హర్షరావు గారు ఎలా చేస్తున్నారు వ్యక్తిగతంగా? హరీష్ రావు బాగానే చేస్తాడు. సదుపాయాలు అన్నీ అందిస్తున్నారు. బాగానే చేస్తాడు. ఇంటికి వస్తున్నాడు ఆయన? వస్తాడు అప్పుడప్పుడు. వస్తారు. సో మళ్ళీ మారిద్ది అంటున్నారు, గవర్నమెంట్ మారిద్ది అంటున్నారు, కాంగ్రెస్ వచ్చిద్ది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? దాని గురించి అంటే తెలియదు కానీ కేసీఆర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్ రావాలి. ఎందుకంత అభిమానం ఆయన మీద? ఇక అన్ని మంచిగా చేసిండు కదా నాని, ఎందుకన్నా? సో మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాను. ఓకే అమ్మా.